చిలకలూరిపేట బైపాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే నేను ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించారు. ఈ ప్రమాదానికి ఆర్డీఓ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తనిఖీలు స్పష్టమైంది. వాహనాన్ని ఆపడం, బ్రేక్ వేయించడం, రోడ్డుపై ఎక్కడైనా ఆర్డీఓ సిబ్బంది కనిపించిన వెంటనే అంశాలు ఏవీ నిజం కావు. అయితే ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారం కారణంగా అపోహలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నేను వెంటనే హైవే పెట్రోలింగ్ టీంతో మాట్లాడి చిలకలూరిపేట కొత్త రోడ్ ప్రారంభం వద్ద ఉన్న పహారా కెమెరాలను, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాను. అందరికీ నమస్కారం. 4th ఈ నెల 4వ తారీఖు సాయంత్రం సుమారు 7:27 చిలకలూరిపేట బైపాస్లో ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆ స్పాట్లో 4 పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చనిపోయారు. నేను ఈ విషయం తెలిసిన వెంటనే ఇంచుమించు నేను సైట్కి వెళ్ళడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళడం జరిగింది. యాక్సిడెంట్ స్పాట్ వెళ్ళే టైంకి అప్పటికే ఏంటంటే మరి అది హై స్పీడ్ లేన్స్ కాబట్టి అవన్నీ ఈ వెహికల్స్ ఏమాత్రం ఉన్న ఫర్దర్ యాక్సిడెంట్స్ అవుతాయని పోలీస్ వాళ్ళు ఏంటంటే వెహికల్స్ అన్నిటి అక్కడ నుండి తీసేశారు. నేను ఏమైనా వెహికల్స్ యొక్క స్కిడ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఏమైనా సడన్ బ్రేక్స్ వేసారా లేదా అన్నది చూస్తే ఇక్కడ కూడా స్కిడ్ మార్క్స్ లేవు. తర్వాత నెక్స్ట్ డే ఈ సోషల్ మీడియాలో, తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ ఆపే ప్రయత్నంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది. అలా వస్తుందండి సోషల్ మీడియాలో, టీవీలో. నేను వెంటనే ఈ హైవే పెట్రోలింగ్ సెంటర్కి వెళ్ళాను. ఈ చిలకలూరు బైపాస్ కొత్త రోడ్లో వాళ్ళ కంట్రోల్ సెంటర్ ఉంది. వాళ్ళ ఎన్నో కెమెరాస్తో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఆ సెంటర్లో. నేను ఆ సెంటర్కి వెళ్ళి ఆ సెంటర్ ఇన్ఛార్జితో మాట్లాడి యాక్సిడెంట్ జరిగిన 5 నిమిషాల ముందు నుండి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాటికి కూడా అన్ని ఫుటేజెస్ అన్ని చూశాను. ఫుటేజెస్ అన్ని చూసినప్పుడు ఒక ఈ లారీని ఒక కారు ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది. ఆ ఆపే కారు కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళారు. ఈ లారీ కూడా లెఫ్ట్కే వెళ్తుంది. ఇది ఆపే క్రమంలో వెళ్తున్నప్పుడు ఈ కారు నంబర్ తెలిసింది ఏంటంటే TS08HY3158గా గుర్తించాము. ఈ కారు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగికి లేదు. మా పల్నాడు రవాణా శాఖలో ఏ ఉద్యోగికి ఆ కారు లేదు. తర్వాత ఆ కారులో దిగిన వ్యక్తులు కూడా కెమెరాలో వాళ్ళ ఫేసెస్ చూసాం. వాళ్ళెవరు కూడా మా ఎంప్లాయీస్ కాదు. ఇది కొంచెం అందరూ గమనించాలని కోరుకుంటున్నాను.